హాయ్, దిస్ ఈజ్ ఎస్ఎస్ అకాడమీ గుంటూరు పైథాన్ ట్యుటోరియల్స్ తెలుగులో. పైథాన్ అనేది సి, జావా లాగానే ఒక పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది సిలోను జావాలోను ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కలుపుకుంటూ తయారు చేయబడినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే ఈ పైథాన్ లాంగ్వేజ్ ప్రెజెంట్ బాగా డిమాండ్ ఉన్నటువంటి లాంగ్వేజ్ కూడా. ఎక్కువగా పైథాన్ ఏంటి, ఎలా నేర్చుకోవాలి, టఫ్గా ఉంటుందా అనేటటువంటి చాలా రకాలైనటువంటి డౌట్స్ ఈ మధ్య స్టూడెంట్స్లో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని క్లారిఫై చేసేందుకు కోసం మనం పైథాన్ అనేది తీసుకురావడం జరిగింది. అసలు వాట్ ఈస్ దిస్ పైథాన్? పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ డైనమిక్ హై లెవెల్ అండ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ సపోర్ట్స్ స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఇంటరాక్టివ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే సి లాంగ్వేజ్ లైక్ ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే జావా లాంటి ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్. ఈ రెండింటిని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అలాగే చాలా ఈజీగా ఉంటుంది, అలాగే సింపుల్గా ఉంటుంది. పేరాగ్రాఫ్లుగా మనం కోడ్ రాయాల్సినటువంటి అవసరం కూడా పెద్దగా ఇక్కడ అంతైతే ఉండదు. ఈ పైథాన్లో ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, పైథాన్ సాఫ్ట్వేర్ ఇట్ కమ్స్ అలాంగ్ విత్ హ్యాండ్ఫుల్ ఆఫ్ లైబ్రరీ ఫంక్షన్స్. బోల్డ్ అనే లైబ్రరీ ఫంక్షన్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. అందువలన ఈ అప్లికేషన్ డెవలప్మెంట్లో ప్రోగ్రామర్కి అంత రిస్క్ కానీ ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండానే మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఇది స్టెప్ బై స్టెప్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ని సపోర్ట్ చేయటం వలన ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని మనం కంపైల్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటుందన్నమాట. ఇది పైథాన్ అనేది స్క్రిప్టింగ్ ఎన్విరాన్మెంట్ని, ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ రెండింటిని కూడా సపోర్ట్ చేస్తూ వస్తుంది. పైథాన్లో ఉన్నటువంటి జనరల్ ఫీచర్స్ ఏంటంటే, ఇది చాలా ఈజీగా ఉంటుంది, అలాగే సింపుల్గా ఉంటుంది. బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకునే విధంగా చాలా సింపుల్గా డిజైన్ చేయబడినటువంటి ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ అనమాట పైథాన్ అనేది. సో దట్ పైథాన్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. దాంట్లో నేను దీనికి నేర్చుకోగలనా లేదా అనేటటువంటి పెద్ద భయం అయితే ఇక్కడ మనకి అవసరం లేదండి. ఇక్కడ చూడండి, కావాలంటే చాలా సింపుల్గా ఉంటుంది. సింటాక్స్ అనేది కూడా మనకి తెలిసిన విధంగా మ్యాక్సిమం మనకి ఇంగ్లీష్ లైక్ సింటాక్సెస్ అనేవి మనం చూస్తూ ఉండొచ్చు. అది కాక పైథాన్ అనేది చూడండి, ఇట్ ఈస్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఎన్విరాన్మెంట్. Python is freely available at its own website and source code also available. It means that original source code is made freely available and may be redistributed and modified. అంటే ఏంటంటే, మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఈజీగా మనం క్లారిఫై చేసుకోవడానికి ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనకి కావాల్సినటువంటి వచ్చేస్తుంది. పైథాన్ అనేది కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్ని సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటి ప్రపంచానికి కావాల్సినటువంటి అన్ని యాక్టివిటీస్ని మనం పైథాన్ ద్వారా చేయొచ్చు అని చెప్తున్నాం. ఇందాకే చెప్పుకున్నట్లుగా ఎక్కువ నెంబర్ ఆఫ్ లైబ్రరీ ఫంక్షన్స్ పైథాన్లో అవైలబిలిటీలో ఉండటం వలన మనకి ఏమవుతుందంటే, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అయినా సరే పైథాన్లో మనం ఈజీగా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా పైథాన్లో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే పోర్టబిలిటీ అంటే ఇట్ సపోర్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్. అంటే ప్లాట్ఫామ్తో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే ఏ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్లోనైనా సరే మనం కోడింగ్ని డెవలప్ చేయొచ్చు, అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, దాన్ని రన్ చేయొచ్చు. ఎనీథింగ్ అంటే దీనికి సింపుల్గా చెప్పాలంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇంటర్ప్రిటర్ వర్షన్. ఇది కూడా మోస్ట్ ఎందుకంటే ఇంటర్ప్రిటర్ వర్షన్లో ఉన్నప్పుడు మనకి చాలా ఈజీగా ప్రోగ్రామింగ్ని నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఎక్కువ నెంబర్ ఆఫ్ లైబ్రరీ ఫంక్షన్స్ దీంట్లో అవైలబిలిటీలో ఉండటం వలన ఎప్పుడైనా చూడండి, ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా వీటితో తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లిమిటేషన్స్ అనేవి తగ్గిపోతాయి. యాజ్ ఇట్ ఈస్ సపోర్టింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీ ఫంక్షన్స్, దీని యొక్క అప్లికేషన్ ఏరియా కూడా పెరిగిపోతుంది అన్నమాట. వైడర్ అప్లికేషన్ ఏరియాస్ వచ్చేస్తూ ఉంటాయి. ఎంబెడెడ్ సిస్టమ్సే కావచ్చు, లేకపోతే గేమింగ్లో కావచ్చు, నెట్వర్క్ సపోర్టింగ్లో కావచ్చు, ఆటోమేషన్ టెస్టింగ్లో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, రకరకాలైనటువంటి అప్లికేషన్స్ని మనం దీంట్లో తయారు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అసలు ఈ పైథాన్
ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎవరు దీన్ని ఫస్ట్ తీసుకొచ్చిన వాళ్ళు అని చెప్పేసి చూస్తే 1980స్లోనే పైథాన్ యొక్క పుట్టుకి బీజం పడింది. కాకపోతే 1989లో దీని మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది బై వాన్ రోజమ్. ఇతను నెదర్లాండ్స్కి చెందిన అతను. కాకపోతే అప్పటికీ కూడా అతను ఫస్ట్ వర్షన్ ఆఫ్ పైథాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాట్ఫామ్ని బయటకి రిలీజ్ చేయడానికి ఇంకా 3-4 ఇయర్స్ పట్టడం వలన టోటల్గా పైథాన్ వర్షన్ 1.0 అనే పేరుతోటి మొట్టమొదటిసారి పైథాన్ అనేది ఫిబ్రవరి 1991లో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న మోడిఫికేషన్స్, పెద్ద పెద్ద మోడిఫికేషన్స్ అలా చేసుకుంటూ వచ్చి ఇప్పటికీ 3.8, 3.9 వర్షన్స్లో మనం రన్నింగ్లో ఉన్నాం. రీసెంట్గా 2018లో 3.7 అనేది పైథాన్ వర్షన్ అనేది రిలీజ్ అయింది. ఈ పైథాన్ వర్షన్స్ ఇది స్టార్టింగ్ ఫ్రమ్ పైథాన్ 1.0 టు అప్ టు పైథాన్ 3.7 ఎలా వచ్చాయి ఏంటి అనేది మొత్తం టేబుల్లో ఇవ్వడం జరిగింది. టేబుల్లో మీరు ఒకసారి చూసినట్లయితే జనవరి 1994లో ఫస్ట్ పైథాన్ 1.0 రిలీజ్ అయితే బై జూన్ 2018 పైథాన్ 3.7. అంటే దాదాపుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ర్యాపిడ్గా దీంట్లో చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. అలాగే లేటెస్ట్ వర్షన్స్, అప్గ్రేడ్స్, ఎప్పుడైతే అప్గ్రేడ్ వచ్చిన ప్రతిసారి కూడా దాంట్లో ఏమవుతుంది, ఏదో కొత్త ఫీచర్ అనేది ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ పైథాన్ని మనం ఎలా చేస్తాము, ఆ ఎన్విరాన్మెంట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్లో మనం కోడింగ్ ఎలా ఇవ్వాలి, ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఒకసారి ఆ వీడియోని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీరు మాకు ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ అన్నీ మీకు రావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సజెషన్స్, సలహాలు కామెంట్స్ రూపంలో మాకు ఇస్తే హ్యాపీగా తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎస్ఎస్